శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమః. శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమో నమః. శ్రీ కార్తికేయం మహాసేనం సికివాహనధారిణం రక్తాంబరధరం స్కందం తం నమామి షడాననం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఓం శరవణభవ. ఈరోజు మనకి కార్తీక మాసం మొదటి సోమవారం, ఇంకా షష్ఠి తిథి. చాలా చాలా విశేషమైన రోజు. ఇంకా ఇవాళ మూలా నక్షత్రం కూడా ఉందండి. చాలా చాలా విశేషమైన పవిత్రమైన ఈరోజు కార్తీక సోమవారం రోజు నేను 13వ వారం 16 సోమవారాల వ్రతం అనేది ఆచరిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్థివలింగం చేసుకుందామని పుట్టమన్న అయితే తెచ్చుకున్నానండి. షాప్లో నుండి తెచ్చుకున్నాను. మామూలుగా నేను చాలా వీడియోస్లో చూశాను, చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడి నుండే తెచ్చుకుంటున్నారు. నాకైతే ఇంటి దగ్గరలో ఎక్కడా అలాంటి అవకాశం లేదు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు షాప్లో కొనుక్కొని తెచ్చిన మట్టితోనే చేశాను. ఈసారి కూడా ఆ మట్టితోనే చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య నేను విన్నాను, ఆ మట్టి అంత పవిత్రంగా ఉంటుందో ఉండదో, మనం ఇంట్లో తులసి కోటలో ఉండే మట్టిని కొంచెం కలిపైనా చేసుకుంటే శుద్ధి అవుతుంది అన్నట్టుగా ఒక వీడియోలో చూశానండి. చూసినప్పటి నుండి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను ప్రతిసారి కూడా చేసుకునేటప్పుడు ఇలా జల్లెడ పట్టుకుంటాను. చాలా ఇంప్యూరిటీస్ అయితే ఉంటాయి అందులో. ఇంకా సరే విన్న తర్వాత మన తులసి కోటలో మనం ఎన్నేళ్లుగా పూజ చేసే చెట్టు మొదట్లో ఉండే మట్టితోటి కూడా మనం కలుపుకొని చేసుకుందాము. అందులో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని అందులోనే పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒకటి ఉంది. ఇంకా నాగుల చవితి రోజు చేసుకున్న పడగలు ఉంటాయి కదా, అదే పుట్టలు ఉంటాయి కదా, అవి కూడా అక్కడే పెట్టుకున్నాను, తులసమ్మలోనే పెట్టుకున్నాను. సో ఇంత మంచి దాంట్లో నుండి కొంచెం మట్టి తీసుకొని, ఇంకా బిల్వం వృక్షంలో నుండి మట్టి కూడా కొంచెం తీసుకొచ్చి, కొంచెం పసుపు, కుంకుమ, గంధము, ఇంకా విభూతి, ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి మట్టిలో కలిపి పార్థివలింగాన్ని తయారు చేసుకున్నానండి. ఇంకా ఇవాళ మూలా నక్షత్రం కావడంతో నేను సరస్వతీదేవి పూజ అనేది ఒకటి చేసుకుంటున్నాను. లాస్ట్ టైము మనకి దసరా అప్పుడు అమ్మవారి అవతారం, సరస్వతి అవతారం రోజు మొదలుపెట్టి చేసుకున్నాను. ఇది 2వ నెల చేసుకుంటున్నాను. అమ్మవారికి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టుకుంటాను. అందుకని కొన్ని బొబ్బట్లు, 11 బొబ్బట్లు కూడా చేసుకున్నాను అనమాట. ఇలా ప్రసాదాలు, పానకం, వడపప్పు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి, ఈరోజు స్వామివారికి షష్ఠి కదా, చాలా చాలా విశేషమైన రోజు. మహాస్కంద షష్ఠి అని అంటారు. తిరుచెందూరులో స్వామివారు సూర సంహారం చేసి తిరుపరంకుండ్రంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం, తిరుకళ్యాణం అనేది జరుగుతుంది. ఎవరికైనా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు, సంతానం కోసము, ఇంకా ఆరోగ్యం కోసం ఎలాంటి ఒక ఇబ్బంది ఉన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన అంతా కూడా మంచి జరుగుతుందండి. అలాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుందన్నమాట. 6 రోజులు కూడా ఉపవాసాలు ఉండి చేసుకుంటారు. చాలా నిష్టగా అసలు కటిక ఉపవాసం అనేది చేస్తారనమాట. అలా చేయలేని వాళ్ళు 6 రోజులు ఒక్కరోజు షష్ఠి రోజన్నా చేస్తారనమాట. సో నేనైతే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మామూలుగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసము, సాయంత్రం భోజనం చేసుకుంటాను అనమాట. గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చి, ఈరోజు సాయంత్రం పూట అభిషేకం చేసుకుందామని అన్నారు మా వారు. సో అందుకని ఉదయము మామూలుగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా పార్థివలింగాన్ని తయారు చేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఎలాంటి ఆటంకము లేకుండా ఈరోజు పూజ చక్కగా చేసుకోవాలనేసి. సో అన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా గణపతి పూజ అది చేసుకున్న తర్వాత ప్రతిరోజు నేను చేసుకునే విగ్రహాలకి, కార్తీక మాసంలో దామోదరుడికి, గోమాతకి ప్రతిరోజు చేసుకుంటాను. శివలింగానికి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి శక్తి శూలం, అమ్మవారు పార్వతీదేవి ప్రసాదించిన శక్తి శూలం ఇవాళకి కరెక్ట్గా 1 ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ నేను షష్ఠి రోజే మొదలుపెట్టాను స్వామివారి వేల్ పెట్టి పూజ చేసుకోవడం. అంటే పార్వతీదేవి ప్రసాదించిన శక్తి శూలం అనమాట. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కార్తీక మాసం షష్ఠి రోజు స్వామివారిని పూజించడం మొదలుపెట్టాను. ఇవాళకి 1 ఇయర్ అయిందనమాట. సో చక్కగా స్వామివారి గురించి తమలపాకు దీపారాధన అనేది కూడా కొన్ని నెలలుగా నేను చేసుకుంటున్నానండి. 6 తమలపాకులు తొడిమలు తీసేసి 6 ప్రమిదలు పెట్టి వెలిగించుకోవాలి. లేదంటే ఒక ప్రమిదల అయినా ఆవు నెయ్యి పోసి తొడిమలన్నీ అందులోకి వేసి స్వామివారిని గురించి ఏదైనా కోరిక కోరుకొని మనం ఆ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. సో నేను ముందు రోజు ఇలా 6 దీపాలు అనేది వెలిగించుకుందాము
సుబ్రహ్మణ్య స్వామికని ఇలా రెడీ చేసుకున్నాను. అది షార్ట్స్‌లో నేను షేర్ చేశానండి. ఎలా చేసుకున్నాననేది తప్పకుండా చూడండి. ఇంకా ఇలా రెడీ చేసుకున్నాను కాబట్టి అందులోనే ఆవు నెయ్యిని వేసి, ఒత్తులన్నీ వేసి 6 ఒత్తులు వేసి పెట్టుకున్నాను. ఇంకా తమలపాకు తొడిమని కూడా అందులో వేసుకున్నాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వెట్రి వేల్ మురుగన్ అని అంటారు. వెట్రి అంటే ఆహ్, విజయం అని. అంటే సక్సెస్ అని. మనకి వెట్రిలై అనేది తమిళ్‌లో తమలపాకుని వెట్రిలై అని అంటారు. సో, ఆ దీపం పెట్టడం వలన మనం ఎలాంటి పని అనుకున్నా గానీ అందులో సక్సెస్ అనేది మనకి ఉంటుంది. స్వామివారి అనుగ్రహంతోని ఒక నమ్మకంతో అక్కడ వెలిగిస్తారనమాట. ఇంకా స్కందషష్ఠి కవచం గానీ, లేదంటే ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామికి ఒక 2 లైన్‌లు పాటైనా పాడి తమిళ్‌లో పాడి స్వామివారిని పూజిస్తారు. ఇలా ఓం శరవణ భవ అనే రాసుకుంటారు. తెలుగులో అయినా మనం రాసుకొని చేసుకోవచ్చు. నేనైతే నాకు తమిళ్ వచ్చు కాబట్టి నేను అలా రాసుకున్నానండి. అక్కడే పెరిగాను, నేను చెన్నైలోనే పెరిగాను కాబట్టి. అలా రాసుకొని 6 ప్రమిదలు అలా దీపాలు వెలిగించుకుందామని రెడీ చేసుకున్నాను. ఇంకా ఈరోజు ముందుగా అందరితో పాటు శివయ్యకు అందరికీ అభిషేకం చేసినా గానీ ఇవాళ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా శివయ్యకు ఒకసారి అభిషేకం పంచామృతాలతో చేసి తర్వాత పాల్కుడమని ఇంకా కావడులు ఎత్తుతారు సుబ్రహ్మణ్య స్వామి గురించి. పాలు కావడి, సందన కావడి, ఇంకా పుష్పాలతో కావడి, ఇంకా అలవు అనేది గుచ్చుకుంటారు. ఇట్లా అవన్నీ కూడా చాలా విశేషంగా మొక్కుకొని చేసుకుంటారండి. సో, నేను ఇలా పాల బిందె చిన్నది ఉంది కదా, అందు నిండా ఆవు పాలు నింపి స్వామివారికి ఒకసారి స్వామివారికి చూపించి ఆ పాలతోనే స్వామివారికి మనసులో ఉండే కోరిక చెప్పుకుంటూ అభిషేకం అనేది చేసుకున్నాను. పాలాభిషేకం. కార్తికేయం మహాసేనం సికివాహన దారిణం రక్తాంబరధరం స్కందం తం నమామి షడాననం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః ఓం శరవణ భవ வேல் வேல் முருகா வெற்றிவேல் முருகா వేలుండు వినయిల్లై కందనుండు కవల ఇల్లై గుహనుండు కుర ఇల్లై అనుకుంటూ తమిళ్లో నాకు తెలిసిన కొన్ని శ్లోకాలు అవి చెప్పుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకొని తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారికి కూడా షోడశోపచార పూజ చేసుకొని కరావలంబ స్తోత్రము, అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాను. ఇంకా సరస్వతి పూజ చేసుకున్నాను కదా, ఇవాళ మూలా నక్షత్రం కావడంతో అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసి పారిజాత పుష్పాలతో అష్టోత్తరం అనేది చదువుకున్నానండి. ఇంకా తర్వాత శివయ్యకు కూడా ఉమామహేశ్వర స్వామికి ఈరోజు పూజ చేసుకున్నాను. ఉదయం కూడా షోడశోపచార పూజ శ్వేతాక్షతలతో చేసుకొని అందరికీ కూడా చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను. ధూపం చూపించేసి దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఇలా వేల్ మధ్యలో పెట్టుకున్నానండి, ప్రమిదలకు మధ్యలో. అక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రమిదల్లో దీపారాధన అనేది వెలిగించుకున్నాను. ఏదైనా ప్రత్యేకమైన దీపం అనేది ఇప్పుడు వెలిగించుకుంటే మనకి చాలా బాగుంటుందండి. కొంచెం సేపు వెలుగుతుంది, మనకి కూడా పూజకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఒక ప్రమిదను సరస్వతి అమ్మవారి గురించి కూడా ఇలా వెలిగించుకున్నాను. సాయంత్రం మళ్ళీ ఎలాగూ శివ పూజ చేసుకుంటాను. ఎందుకంటే పార్థివ లింగాన్ని తయారు చేసుకున్నాను కదా, ఉపవాసం ఉన్నాను. మళ్ళీ స్నానం చేసుకొని స్వామివారికి గోధుమ రవ్వ ప్రసాదం చేసుకొని స్వామివారికి ఇంకా మహానైవేద్యం కూడా సిద్ధం చేసుకొని స్వామివారికి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాను. ఇంకా ఇలా దీపారాధన ఈ వెండి పళ్ళెంలోనే బొబ్బట్లు అన్నీ పెట్టుకున్నాను కదా, అందులోనే మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే ఈ పిండి ప్రమిదను కూడా వెలిగించి ఒకసారి అమ్మవారికి అందరికీ కూడా ఇలా హారతిలాగా చూపించేసి తర్వాత నైవేద్యము కొంచెం కొర్రలతో పాయసం అనేది చేశాను. కొర్రలతో సుబ్రహ్మణ్య స్వామికి పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకుంటారండి. మనం ఎలా చలిమిడి దీపారాధన చేస్తామో అలాగే అనమాట. ఇంకా కొంచెం లడ్డూల్లాగా కూడా చేస్తారు ఇవాళ. ఇంకా తిరుప్పాగం అనే ప్రసాదం చేస్తారు కానీ నాకు కుదరలేదు చేయడానికి. ఒక షష్ఠి రోజు కానీ లేదంటే ఒక మంగళవారం రోజు కానీ ఎప్పుడైనా కానీ వీలైతే, లేదంటే కార్తీక పౌర్ణమికి కానీ రెడీ చేసి స్వామివారికి పెడతాను. ఈరోజు అక్కడ సూరసంహారం జరిగినప్పుడు తిరుప్పాగం అనే ప్రసాదాన్ని పెడతారనమాట. నేనైతే ఇవాళ కొర్రలతో కొంచెం పాయసం అనేది చేశాను. అదే కొంచెం ప్రసాదంగా నేను మా వారు తీసుకొని ఇంకా ఉపవాసం ఉన్నామన్నమాట. ఇంకా వేరే ఒకసారి కాఫీ, ఒకసారి పాలు అంతే. ఈ ప్రసాదం కొంచెం తిన్నాము. ఇంకా అరటిపండు ఒకటి స్వామివారికి ఒక 6 అరటిపళ్ళు అనేవి పెట్టుకున్నాను అనమాట సుబ్రహ్మణ్య స్వామికి. ఇలా ఇంత మట్టుకే ఇవాళ ఉదయం మేము స్వీకరించాము. తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి వంట చేసుకొని ఉమామహేశ్వర స్వామికి పూజ ఇది చేసుకొని గోధుమ రవ్వ ప్రసాదము ఇంకా మహానైవేద్యము సమర్పించి తర్వాత కథ చదువుకొని స్వామివారికి హారతి అవన్నీ ఇచ్చుకొని గుడికి వెళ్ళి అక్కడ కూడా రుద్రాభిషేకం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేశామన్నమాట. గుళ్ళో తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేశామండి. ఇలా కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజు షష్ఠి, మూలా నక్షత్రము, ఇంకా సోమవారము, ఇంత విశేషమైన రోజు నేను ఇలా పూజ అనేది చేసుకున్నానండి. నేను చేసిన ఈ పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ కార్తీక దామోదరుడు ఇంకా శివయ్య
ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి అందరూ కూడా మన అందరినీ కూడా ఎల్లవేళలా మనల్ని రక్షించాలని, మనల్ని కరుణించాలని, మనం ఎలాంటి కోరికలు కోరుకుని స్వామివారిని పూజించినా అవన్నీ కూడా నెరవేరేటట్టు స్వామివారి అనుగ్రహం అనేది మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. சிவாய நம என்றே இடையரா சிந்தனை